ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్ సీనా రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెజ్ల్ మేనియా తన చివరి పోటీ అని ఆయన వెల్లడించారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఈవెంట్ కు హాజరైన సీనా ఈ ప్రకటన చేయడంతో అంతా షాక్ అయ్యారు. 2001లో రెజ్లింగ్ లోకి అరంగేట్రం చేసిన జాన్ సీనా ఇప్పటి వరకు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నిలిచారు. మరోవైపు నటనలోనూ తన సత్తా చాటారు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న జాన్ సీనా టీవీ షోల్లోనూ సందడి చేశారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా రెజ్లింగ్ లో ఉన్న ఎన్నో అనుభవాలను ఆస్వాదించానని అన్నారు జాన్ సీనా. ఇప్పుడు వీడ్కోలు నిర్ణయం తీసుకునేందుకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నా అని చెప్పారు. డబ్ల్యూడబ్ల్యూఈకి ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనని ఎమోషనల్ అయ్యారు. తనకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచే అభిమానులే కీలకమని వ్యాఖ్యానించారు. వారి వల్లే కెరియర్ లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. నా రెజ్లింగ్ కెరియర్ లో తెలుసుకున్నది ఒకటే, కెనడా వాసులు ఎప్పుడూ రెజ్లింగ్ ను ఆదరిస్తూనే ఉంటారని జాన్ సీనా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్ సీనా రెజ్లింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెజ్ల్ మేనియా తన చివరి పోటీ అని ఆయన వెల్లడించారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఈవెంట్ కు హాజరైన సీనా ప్రకటన చేయడంతో అంతా షాక్ అయ్యారు. 2001లో రెజ్లింగ్ లోకి అరంగేట్రం చేసిన జాన్ సీనా ఇప్పటి వరకు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నిలిచారు. మరోవైపు నటనలోనూ తన సత్తా చాటారు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న జాన్ సీనా టీవీ షోలలోనూ సందడి చేశారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా రెజ్లింగ్ లో ఉన్న ఎన్నో అనుభవాలను ఆస్వాదించారని అన్నారు జాన్ సీనా. ఇప్పుడు వీడ్కోలు నిర్ణయం తీసుకునేందుకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నా అని చెప్పారు. డబ్ల్యూడబ్ల్యూఈకి ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనని ఎమోషనల్ అయ్యారు. తనకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచే అభిమానులే కీలకమని వ్యాఖ్యానించారు. వారి వల్లే కెరియర్ లో ఉన్నత స్థానాలకు చేరుకున్నానని చెప్పారు. నా రెజ్లింగ్ కెరియర్ లో తెలుసుకున్నది ఒకటే, కెనడా వాసులు ఎప్పుడూ రెజ్లింగ్ ను ఆదరిస్తూనే ఉంటారని జాన్ సీనా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.